నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. వచ్చే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచుతాం, మత్స్యకార దినోత్సవంలో కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడానికి వీల్లేదు, విద్యుత్ భవన్ వద్ద సిపిఐ సిపిఎం ధర్నా. మత్స్యకారుల సంక్షేమానికి అందరూ కృషి చేయాలి, వెలమ లక్ష్మణరావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ. వర్రా కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్. 5 ఏళ్లే కాదు, 10 ఏళ్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కొనసాగాలని, పాలనలో ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆకాంక్షించారు. అనుభవంతో కూడిన ఆయన 150 రోజుల పాలన చూశాక రాష్ట్ర భవిష్యత్తుపై విశ్వాసం కలిగిందని చెప్పారు. ఆయన ఆదేశిస్తే అందుకు అనుగుణంగా అన్ని శాఖల మంత్రులు పనిచేస్తామని చెప్పారు. ఉచిత ఇసుక అందించడం, మద్యం బెల్ట్ దుకాణాల నియంత్రణకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచంలో భారతీయులు ఎక్కడున్నా అందులో తెలుగువారు సగానికి పైగా ఉండటానికి చంద్రబాబు అమలు చేసిన విధానాలే కారణమని ప్రశంసించారు. సంక్షోభ సమయంలో నాయకుడు ఎలా ఉండాలన్న దానికి చంద్రబాబు ఆదర్శంగా నిలుస్తారని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో ఆయన స్వయంగా ప్రజలకు భరోసా ఇవ్వడంతో పాటు అధికార యంత్రాంగాన్ని నడిపించిన తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 150 రోజుల పాలనలో ఊహకందని అభివృద్ధి, సంక్షేమం అనే అంశంపై శాసనసభలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వం అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని వెనక్కి తీసుకువెళ్లిందన్నారు. ఆర్థిక వ్యవస్థను విధ్వంసం చేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు దార్శనికత, పారదర్శక విధానాలే రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ వైపు పరుగులు తీయిస్తున్నాయని చెప్పారు. శాంతి భద్రతల నిర్వహణలో భాగంగా వారు చేసిన తప్పులకు 3 IPS అధికారుల్ని సస్పెండ్ చేయటమే ఆయన అనుభవానికి అద్దం పడుతోందని పేర్కొన్నారు. అమరావతి, పోలవరం, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులకు భారీ ఎత్తున నిధులిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి, కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. కుటుంబ ప్రభుత్వం ఏం చేసిందని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా అద్భుతంగా తెలియజేశారు. ఈ కష్టం వెనుక ఒకసారి మనం చేసిన విషయాల కంటే కూడా ముందు మనం మాట్లాడుకోవాల్సిందే. మనం ఏం ఇన్హెరిట్ చేసాం, ఏం వారసత్వంగా వచ్చినాయి ఒకసారి చూస్తే అధ్యక్ష, గుంతలు, శిథిలమైపోయిన రోడ్లు, విచ్చలవిడిగా పెరిగిపోయిన గంజాయి వనాలు, ఇసుక దోపిడీలు, రివర్స్ టెండరింగ్లు, నిర్వీర్యం అయిపోయిన పంచాయతీలు, ఆరోగ్యశ్రీకి ఇవ్వని డబ్బులు, రామతీర్థం రాముల వారి విగ్రహం నరికివేతలు, 219 ఆలయాలు అపవిత్రం చేయడాలు, మద్యం దోపిడీలు, ఎర్రమట్టి దిబ్బల దోపిడీలు, కూల్చివేతలు, వీటిని వారసత్వంగా తీసుకొచ్చాం అధ్యక్ష. ఆ వారసత్వం మనకి సంక్రమించిన తర్వాత గత ఎన్నికల సమయంలో ఈ వరుస దోపిడీలు, వీరి అరాచకం చూసి ఏ విధంగా దీన్ని రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలి అని ప్రతి ఒక్కరి ఆకాంక్ష అధ్యక్ష. ఆ సమయంలో 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఈ రోజున భారతదేశంలో తెలుగువారు, భారతీయులు ఎక్కడున్నా సరే దాంట్లో దాదాపు సగం వంతు తెలుగువారే ఉండటానికి ముఖ్య కారకులు. నాలెడ్జ్ ఎకానమీ అనేది ప్రాతిపాదిక చేసుకొని దాన్ని దేశమంతా విస్తరించిన ఒక విజనరీ. అలాంటి అనుభవం గల ఒక పాలసీ మేకర్ ముఖ్యమంత్రి, ఆయన్ని కూడా ఇబ్బందులు పెట్టి ఆ రోజు మాకు ఏదైనా సరే నెల మొదటి రోజున ఉద్యోగాలు మనకి జీతాలు వస్తాయనేది మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాంటిది గత ప్రభుత్వ కాలంలో ఏనాడు 1వ తారీఖున జీతాలు పడలేదు, 1వ తారీఖున ఏవి పడలేదు. అలాంటిది 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగులందరికీ టెన్షన్గా ఆ జీతాలు పట్ల మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తాను. అలాగే 64 లక్షల మంది బెనిఫిషరీస్కి, లబ్ధిదారులకి 4,000 చొప్పున వారికి 1000 రూపాయలు పెంచి మరి ఇవ్వడం మనస్ఫూర్తిగా వారికి నా అభినందనలు తెలియజేస్తాను. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నాయకత్వంలో మునిపెన్నడూ లేని విధంగా భారతదేశంలోని ఎప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ ఏ స్థాయి, ఇది ఒక మోడల్గా చేస్తాం అధ్యక్ష. ఆ మాట మేము అందరం కమిటెడ్గా ఉన్నాం అధ్యక్ష.
అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి లా అండ్ ఆర్డర్లో 3 IPS ఆఫీసర్స్ని ఏకకాలంలో సస్పెండ్ చేసిన ఘనత, వాళ్ళు చేసిన తప్పులకి ఆ ధైర్యం కావాలంటే ఆయన అనుభవం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. అలాగే లా అండ్ ఆర్డర్కి సంబంధించి ఇంకొకటి గంజాయి వనాలు పెరిగిపోయిన చోట తిరిగి శుద్ధి చేయని డ్రోన్స్ను వాడి గంజాయిని అరికట్టడం. ఈ మధ్యలో కూడా మనం ఏ స్థాయికి వచ్చిందని పక్కన ఉన్న వైజాగ్లో హాస్పిటల్ పక్కన చిన్న పిచ్చి మొక్కలు కూడా పెంచేస్తాం. అంత ఇదిగా పెరిగిపోయిన దాన్ని ఉక్కుపాదంతో దాన్ని అణిచేస్తామని చెప్పింది చాలా స్ఫూర్తిదాయకం అధ్యక్ష. ప్రత్యేకించి సోషల్ మీడియాకి సంబంధించి అసలు ఇంట్లో ఆడబిడ్డలు బయటికి రావాలన్నా కానీ ఊళ్ళల్లో ఈ రోజున ఇక్కడున్న చాలా మంది గౌరవ సభ్యులు కానీ ముఖ్యమంత్రి కానీ వీళ్ళందరూ ఎంతో కొంత ఒక ఇన్సులేటెడ్ అధ్యక్ష. కొంతమంది అధికారులు తెలియచ్చు, లేదంటే మనుషులు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, కానీ నిజంగా సఫర్ అవుతుంది ఊళ్ళల్లో ఆడపిల్లల అధ్యక్ష. ఈ అలవాటు అయిపోయి, గత ప్రభుత్వం చేసిన అలవాటు అయిపోయి ప్రతి ఒక్కళ్ళు ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని బూతులు తిట్టడం, అన్ని తిట్టిన తర్వాత కూడా వాళ్ళకి అలవాటు అయిపోయి ఇంకెవరు తిట్టాలో తెలియక స్థానికంగా ఉన్న ఆడపిల్లల మీద కూడా వీళ్ళు అవాకులు చవాకులు పేలి పచ్చి బూతులు తిడతా ఉంటే ఎవరికి చెప్పుకోలేక వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే బయటికి రాలేకపోతున్నారు. క్రైమ్ మైండ్ సెట్ పెరిగిపోయింది, క్రిమినాలిటీ పెరిగిపోయింది. ఇలాంటి సమయంలో ఆయన ఉక్కుపాదంతో సోషల్ మీడియా యాక్టివిస్టులు అనే పేరు చెప్పుకునే గుండాలకి, రౌడీలకి ఆయన తీసుకున్న చర్యలు, హోంమంత్రి అనిత గారు తీసుకున్న చర్యలు చాలా బలమైన అభినందనలు తెలియజేస్తాం. ఇవన్నీ కూడా మేము ఆయన ఏ కళనైతే కన్నారో ఆ కళను నెరవేర్చడానికి, పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తున్న అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తెలియజేస్తున్నాం. మీరు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని, ఇదే మీ ప్రతిభా పాఠవాలు చూపించాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటూ, మత్స్యకార కుటుంబాల జీవనోపాధి ప్రమాణాలను పెంచే దిశగా వారిలో సాంకేతికతతో కూడిన వృత్తి నైపుణ్యాన్ని పెంచే మత్స్య సంపదకు మార్కెట్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ సమీపంలో కలెక్టర్ అధికారులతో కలిసి 35 లక్షల చేప పిల్లలను గోదావరి నదిలో వదిలారు. తొలుత కలెక్టర్ పి ప్రశాంతి మత్స్యకారుల సంఘాల ప్రతినిధులు మత్స్యకారులకు ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ మత్స్య సంపదను పెంపొందించే దిశగా పారిశ్రామిక అభివృద్ధి కోసం ఆక్వా సంబంధిత పరిశ్రమలు, మత్స్య ఉత్పత్తుల ఎగుమతులు ఆధారిత వాటిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. మత్స్యకారుల్లో వృత్తి నైపుణ్యం పెంచే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదను మెరుగైన ఫలితాలు సాధించే విధంగా అప్గ్రేడ్ చేస్తూ మార్కెట్ సౌకర్యాన్ని కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయా విద్యా సంవత్సరంలో కొంతమంది విద్యార్థులకు ఆక్వా ఉత్పత్తుల పట్ల మరిన్ని మెలకువలు నేర్పాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. జిల్లా మత్స్యశాఖ అధికారి వి కృష్ణారావు మాట్లాడుతూ సుస్థిరమైన మత్స్య సాగు రోజురోజుకి తగ్గుతున్న తరుణంలో సహజ వనరుల్లో మత్స్య సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే మెలకువలు నేర్చుకోవాలన్నారు. ఎంఎస్సి ఆక్వాకల్చరల్ అండ్ జువాలజీ, బీఓసి కమర్షియల్ ఆక్వాకల్చర్ విద్యార్థులు చదువుతో పాటు ఫీల్డ్లో చేపపిల్లల ఉత్పత్తి పెంపకంలో శిక్షణ పొందిన 75 మంది విద్యార్థులకు ధృవపత్రాలను కలెక్టర్ అందజేశారు. తహసీల్దార్ పివి కుమార్, ఎంపీడీఓ శ్రీనివాసరావు, డిఎఫ్ సిఎస్ ఎం సత్యబాబు, ఆర్ట్స్ కళాశాల ఫ్యాకల్టీ కె దుర్గారావు, రవితేజ, రఘువీర్, విద్యార్థులు, మత్స్యకార సంఘాలు ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరము నవంబర్ 21 వరల్డ్ ఫిషరీస్ డే చేస్తూ ఫిషరీస్ ద్వారా ఎంతమంది అంటే మత్స్యకారుల కుటుంబాల్లో ఎన్ని ఉన్నాయి, వాళ్ళ లైవ్లీహుడ్స్ ఇంప్రూవ్ చేయడానికి మనం ఏమేమి కార్యక్రమాలు చేసుకోవచ్చు, అలానే మత్స్య సంపదని పెంచుకోవడానికి మన రాష్ట్రంలో ఏ వనరులు ఉన్నాయి, అలా పెంచాలి అంటే ఏమి చేయాలి, అలానే మనకి మత్స్య సంపదని పెంచుకుంటూ వెళ్ళేటప్పుడు ఇండస్ట్రీ ప్రాస్పెక్ట్స్ ఏమున్నాయి, ఆక్వా రిలేటెడ్ ఇండస్ట్రీ ఇండిజినస్గా ఏమున్నాయి, అలానే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా ఏమున్నాయి. ఈ 3 కార్యక్రమాలు చేస్తూనే వాళ్ళలో స్కిల్ ఇంప్రూవ్ చేయాలి అని అంటే మత్స్యకారులతో పాటుగా మత్స్యకారులు వేటాడి తీసుకొచ్చిన మత్స్య సంపదని కూడా మనం బెటర్గా మనం అప్గ్రేడ్ చేసి మార్కెట్ చేయాలి అని అంటే మనం అవలంబించాల్సిన పద్ధతులు ఏంటి అని దానికి సంబంధించిన అకాడమిక్ క్వాలిఫికేషన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ మరికొందరు విద్యార్థులను కూడా తయారు చేసే ఉద్దేశంతో చాలా ఆస్పెక్ట్స్ని మనం మిళితం చేసుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని మనం చేయడం జరుగుతుంది.
సుస్థిరమైనటువంటి మత్స్య సాగు చేయాలి, మత్స్య పరిశ్రమ పెరగాలని. మనకి రోజు రోజుకి మత్స్య సంపద అనేది తగ్గుతుంది. సహజ వనరుల్లో మత్స్య సంపదని మనం ఎలా కాపాడుకోవాలి, అలాగే రోజు రోజుకి మనకి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. ఈ మార్పులకు అనుగుణంగా మనకు వృత్తి నైపుణ్యాలు, మనం చేసేటటువంటి పని నైపుణ్యాన్ని, కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకుండి ఎలాగ చేసుకోవడం ద్వారా మన జీవనోపాధి అలాగే కొనసాగుతూ మెరుగుపరుచుకోవడానికి అవకాశం ఉంటుందనే దాని మీద మనం వీటన్నిటిని గుర్తు చేసుకోవడానికి వీలుగా 27వ తారీఖు నవంబర్ని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించొద్దు, విద్యుత్ ట్రూ అప్ ఛార్జీల అదనపు భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలి అంటూ సిపిఐ, సిపిఎం పార్టీల ఆధ్వర్యంలో విద్యుత్ భవన్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానిక గోదావరి గట్టున ఉన్న విద్యుత్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద గురువారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వేస్తున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ధర్నా జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్, సిపిఐ జిల్లా కార్యదర్శి టి మధు మాట్లాడుతూ ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముందుగా పలు జిల్లాల్లో ప్రభుత్వ కార్యాలయాలకు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాలని, ప్రస్తుతం చిన్న మధ్యతరగతి వ్యాపార సంస్థలతో సహా అందరికీ స్మార్ట్ మీటర్లు పెడుతున్నారని, కనీసం విద్యుత్ వినియోగదారుల అనుమతి లేకుండా షాప్స్, నివాస గృహాలకు మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. జిల్లాలో ఎక్కడా స్మార్ట్ మీటర్లు బిగించినా ప్రజలందరూ ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం పంపు సెట్లకు మీటర్లు బిగించడాన్ని ప్రతిపక్షంలో ఉండగా తెలుగుదేశం, జనసేన పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు. నాడు మీటర్లు పగలగొట్టాలని పిలుపునిచ్చిన వారే నేడు మీటర్లు బిగిస్తూ ఉండటం ప్రజలను మోసం చేయటమేనని ధ్వజమెత్తారు. సిపిఐ, సిపిఎం నగర కార్యదర్శులు వి కొండలరావు, సిపిఎం నాయకులు పి తులసి, కె రామకృష్ణ, ఎన్ రాజా, పి రామకృష్ణ, సావిత్రి, స్రవంతి, తాతారావు, సుబ్రహ్మణ్యం, సోమేశ్వరరావు, రాంబాబు, భాస్కర్, సిపిఐ నాయకులు కె రాంబాబు, శ్రీనివాస్, రమణమ్మ, ఎడ్ల లక్ష్మి, లావణ్య, అప్పలనాయుడు, బాలకృష్ణ, వెంకట్రావు, నాగేశ్వరరావు, పేపర్ మిల్ రామకృష్ణ, కార్యకర్తలు సిహెచ్ రామకృష్ణ, ఆర్ రామకృష్ణ, రాము, పాపాయమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే వాడు ఒకడు చంద్రబాబు. అది మనకు రుజువైంది. ఎందుకంటే ప్రపంచ బ్యాంకు విధానాలు ఎలా ఉంటాయి, దాని సంస్కరణలు ఎలా ఉంటాయి, ప్రజల మీద భారం మోపుతూ మొత్తం ప్రభుత్వం ప్రజల మీద నడవాలి, కార్పొరేట్లు దాసం చేస్తూ సంక్షేమ రంగాన్ని క్రమక్రమంగా ఎత్తివేయాలి. ఇది ప్రపంచ బ్యాంక్ ఆలోచన. సంక్షేమ రంగం ఏదైతే ఉందో దాన్ని చూట్లు కొడుతూ మొత్తానికి ఎత్తేయాలి. దాన్ని ఎత్తేయడానికి ఆనాడు అతను ముందుగా ముఖ్యమంత్రి అయినప్పుడు అతను దేశంలో ఎవరు అమలు చేయకుండా ఆనాడు ఇతను అమలు చేశాడు. అతను అమలు చేసినప్పుడే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. దాంట్లో మొట్టమొదటిగా సిపిఎం ఆనాటి కార్యదర్శి పివి రాఘవ గారు చాలా పెద్ద ఎత్తున కౌంటర్ ఇచ్చారు. సిపిఐ పార్టీకి సురవరం సుధాకర్ గారు స్టేట్ సెక్రటరీ గారు, వామపక్షాలు పెద్ద ఎత్తున ఆనాడు గో బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ అనేది చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసింది. ఇవాళ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధపడి ఈ రాష్ట్రంలో ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు. ఇవాళ కేటగిరీ 2లో అంటే ఇవాళ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో అట్లాంటి వాటన్నిటికీ కేటగిరీ 2లో మొదట స్మార్ట్ మీటర్లు బిగింపు పెట్టారు. స్మార్ట్ మీటర్ బిగించే సందర్భంలో ఇవాళ ఆ స్మార్ట్ మీటర్ ఎవరికైతే బిగిస్తున్నామో వాళ్ళ అనుమతి తీసుకోవాల్సి ఉండగా వాళ్ళ అనుమతిని కూడా తీసుకోకుండానే ఇవాళ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు, ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ని. ఆ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ ఖరీదు 13,000 రూపాయలు. ఈ 13,000 రూపాయలు ఎవరింటికైతే స్మార్ట్ మీటర్ బిగిస్తారో వాళ్ళ దగ్గర 96 నెలలు అంటే నెలకి 150 రూపాయలు చొప్పున వాళ్ళ జేబుల్లోంచే కట్ చేసేటువంటి పద్ధతిని ఇవాళ కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. అంటే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటరు ఆ భారం కూడా జనం నెత్తిన మోపుతూ ఉన్నారు. అందుకనే ఇవాళ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ అంటే ఇవాళ స్మార్ట్ మీటర్, స్మార్ట్ ఫోన్ ఎలాగైతే వాడుతున్నామో స్మార్ట్ మీటర్ అంతే.
రీఛార్జ్ అయిపోగలనే కట్ అయిపోతే నువ్వు ముందుగానే రీఛార్జ్ చేయించుకోవాలి. ఎంతగా రీఛార్జ్ చేయించుకోవాలో అవగాహన ఉండపో చాలామందికి. ఇవాళ నువ్వు రీఛార్జ్ చేయించుకున్న కరెంటు మధ్యలోనే కట్ అయిపోయే ప్రమాదం వస్తుంది. దాంతోపాటు స్మార్ట్ మీటర్ల బిగింపు తర్వాత జరిగే కార్యక్రమం ఏమంటే ఇవాళ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి డిస్కమ్ల్ని మొత్తం ప్రైవేట్కి ఇచ్చే ద్వారా ఇవాళ మనకు వచ్చేటువంటి కరెంటు ఛార్జీల భారాన్ని చాలా పెద్ద ఎత్తున పెంచబోతా ఉన్నారు. ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా రాజమహేంద్రవరం పద్మావతి ఘాట్లో గురువారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన రాజకీయ పార్టీల నాయకులు గోదావరిలో చేప పిల్లలను విడిచిపెట్టి మత్స్య సంపద అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం నిరుపేద మత్స్యకారులకు దుప్పట్లు పంచిపెట్టారు. మాజీ ఎమ్మెల్యే రావుతో సూర్యప్రకాశ్రావు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, పంతం కొండలరావు, నక్కా శ్రీ గణేష్, మంచాల బాబ్జీ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, దాసరి గురునాథం, దుర్వాసల సత్యనారాయణ, వట్టికూటి వేణు చౌదరి తదితరులు పాల్గొని మీనాలు ఉంటే ప్రాణాలు ఉంటాయని, ప్రకృతిని జీవరాశుల్ని కాపాడుకుంటేనే మానవ మనుగడ ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలకు పార్టీలకు అతీతంగా చిత్తశుద్ధితో కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మత్స్యకార సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న వనమాడి కొండబాబు, కొల్లు రవీంద్ర వంటి వారికి ఆ శాఖను కేటాయించాలని మత్స్యశాఖ సంఘం నేతలు వెలమల లక్ష్మణరావు కూటమికి విజ్ఞప్తి చేశారు. విద్య, ఉద్యోగం, ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. ఇసుక ర్యాంపుల కేటాయింపుల్లో మత్స్యకార సొసైటీలకు అవకాశం కల్పించడంపై జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. గోదావరి బస్టాండ్, క్వారీ బోట్స్మెన్, ఫిషర్మెన్ కో సొసైటీ, గోదావరి మాత శాండ్ అండ్ క్వారీ మహిళా మత్స్యకార సహకార సంఘం, గోదావరి బెస్తా మహిళా సహకార సంఘం లిమిటెడ్కు చెందిన వెలమ లక్ష్మి, కంచి ప్రభాకర్, లోవి మరడయ్య, సాముల సత్యనారాయణ, మధురబోయిన శ్రీనివాస్, అక్కల మధు, కంచి మురళి, లోవి చిన్న, కంచి రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఫిషర్మెన్స్ డేకి మమ్మల్ని కూడా మీతో భాగస్వాములు చేసినందుకు నిజంగా చాలా ఆనందంగా, చాలా మీనాంటి కుటుంబ సభ్యులలో భావిస్తూ ఈ యొక్క సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా లక్ష్యంగా చేస్తూ ఉంటాడు. సో మత్స్యకారుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువ అండి. ఎందువల్లంటే సముద్రంలోకి వెళ్ళి వేటకెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా వెళ్ళిన మనిషి వస్తాడా లేదా అని ఎంతో బిక్కుమని అది మనకి టైమ్స్ రానివ్వండి, ఏం రానివ్వండి, మీరు మీ వేటకి వెళ్ళి మీ జీవనోపాధికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. సో ప్రభుత్వాలు, సో గతంలో ఉన్న మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు మరి ఎక్స్-సీఎం గారైన జగనన్న కూడా మీ అందరికీ కూడా మత్స్యకారు భరోసా, అదేవిధంగా మీ అందరికీ కూడా అవుట్లెట్ షాప్స్ అవి పెట్టి మీ అందరికీ కూడా ప్రోత్సహించడం కూడా జరిగింది. ఇది ఎప్పుడో 30 సంవత్సరాల కిందట బిల్ క్లింటన్ గారు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అని చెప్పి అనౌన్స్ చేశారు. ఆ ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం అనేది వాళ్ళ మనిషి మనుగడకి మనం చూడండి, డాక్టర్ గారిని అయితే మటన్ తినవద్దు, చికెన్ తినవద్దు, అది తినవద్దు, ఇది తినవద్దు అంటారు, కానీ ఫిష్ మాత్రం తినమంటాడు. కారణం ఏంటంటే దాంట్లో ఆరోగ్య రహస్యం అంత ఇబ్బడి ఉంది. అంటే ఔషధంతో కూడినటువంటివి ఒక ఆహారం ఏదైనా ఉందంటే అది ఒక మత్స్య సంపద, ఒక చేప కొడుకే ఉందని చెప్పి అందరికి కూడా తెలియజేస్తూ అంత విలువైనటువంటి మత్స్య పరిశ్రమని ఇవాళ నేను 10 ఏళ్ళ శాసనసభ్యులు కూడా చెప్పడానికి సిగ్గుపడుతున్నా, బాధపడినా వాస్తవం. కాలువల కానించి, నదుల కానించి, సముద్రాల వరకు కూడా సర్వనాశనం చేస్తున్నారు. సముద్రాలు ఎలాగంటారు, రిక్కిలేసేసి ఇవాళ ఒకప్పుడు చూడండి మనకు పొలస వచ్చేది, ఇప్పుడు ఎవరైనా పొలస చూడగలుగుతున్నారా? ఏమా అంటే మా అక్కడే అందరూ అంటారు లేదు లేదు లేదు, ఇచ్చేయాలంటే సముద్రంలో రిక్కిలేసేసి అన్ని వాళ్ళకి రావడం మానేసింది. ఏదైనా వరదలు వచ్చినాకే మత్స్యకారులు కావాలి, సముద్రం ఏదైనా జరుగుతుందంటే మత్స్యకారులు కావాలి, అన్నింటికీ మత్స్యకారులు కావాలి. కానీ మత్స్యకారులు అన్నదే విలువ అన్నది లేదు. ఈరోజు ఏ ప్రభుత్వం అయినా, ఆ ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వం అయినా ఎందుకంటే మత్స్యకారుల్ని ఒక ఓటింగ్ లాగే చూడటం తప్ప వాళ్ళకంటూ ఏది కూడా మెంబర్షిప్ అన్నది ఇవ్వలే. ఏదో ఇస్తున్నారు. ఎక్కడ మన కాకినాడ ఉన్నది, మా మత్స్యకారులకు సంబంధించి వనవాడి కొండబాబు గారు ఉన్నారు తెలుగుదేశం, ఆయన మత్స్యశాఖ ఎత్తే మత్స్యకారుల పట్ల మత్స్యకారులకు ఏ సమస్యలు ఉన్నాయని ప్రభుత్వానికి చెప్పడానికి కూడా మాలాంటి మత్స్యకారు సొసైటీకి వెళ్ళి మాకు ఇది ఇబ్బంది అని చెప్పుకుంటాం. కానీ ఈ రోజున ఇబ్బంది ఉన్నారు. ఎవరో కొల్లు రవీంద్ర గారికి ఇచ్చిన వాళ్ళు ఫిషర్మెన్ కాబట్టి ఫిషర్మెన్ కూడా సమస్యలనే రాజ్యాంగం చేసుకుంటారు. కానీ దయవించి అది
మండబాబు గారు చెప్తారో లేకపోతే మన ఒళ్ళు రవీంద్ర గారు చెప్తారా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. అసభ్య పోస్టుల వెనుక ఎంత పెద్ద తలకాయలు ఉన్నా, ఏ ప్యాలెస్లో దాక్కున్నా పోలీసులు వదలొద్దు. పోస్టులు పెట్టిన వారిని మాత్రమే పోలీసులు పట్టుకుంటున్నారు. వారి వెనకున్న వారిని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? తెర వెనుక ఉన్న వారిని వదిలేస్తే న్యాయం జరగదని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. కడపలో పర్యటించిన ఆమె విలేకరులతో మాట్లాడారు. సామాజిక మాధ్యమాల వేదికగా అసభ్య ప్రచారం చేయటం దుర్మార్గం. సమాజంలో మహిళలు ఎదగకూడదనే ఇలాంటి దాడులు చేస్తున్నారు. వివేక హత్య కేసులో సునీతకు అండగా ఉంటాను. కేసులో అసలు దోషులెవరో కనిపెట్టి శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. తనతో పాటు విజయమ్మ, సునీతలపై పోస్టులు పెట్టించింది ఎంపీ అవినాష్ రెడ్డి అని పోలీసులకు నిర్ధారణకు వచ్చారని, అలాంటప్పుడు ఆయన్ను ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు. వైకాపా సోషల్ సైకో వర్ర రవీందర్ రెడ్డి కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులకు సజ్జల భార్గవరెడ్డి మూల కారణమన్నా ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. వర్ర రవీంద్రారెడ్డిపై నేను కడప జిల్లాలో కేసు పెట్టినా పెట్టకపోయినా పోలీసు విచారణ కొనసాగాలని, పోస్టులు పెట్టించిన వ్యక్తులెవరో నిగ్గు తేల్చాలని కోరారు. వివేక హత్య కేసులో వేగం పెరగటం శుభ పరిణామమన్నారు. ఇప్పటికైనా బాధితులు సునీత, సౌభాగ్యమ్మకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నామని తెలిపారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వెనుక పెద్ద తలకాయ హస్తం ఉందని, వారిని బయటకు తీయాలని పోలీసులను కోరారు. ఇప్పుడు ఎవడైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టారో వాళ్ళే డైరెక్ట్గా అవినాష్ రెడ్డి గారు ఆదేశాల మేరకే ఇదంతా జరిగింది అని అంత స్పష్టంగా చెప్పినప్పుడు పోలీసులకి అవినాష్ రెడ్డిని విచారించాల్సిన బాధ్యత లేదా? అవినాష్ రెడ్డిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదు, ఎందుకు విచారణ చేయడం లేదో పోలీసులు సమాధానం చెప్పాలి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతో మంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? సజ్జల భార్గవ్ అనేవాడు ఈ మొత్తం సోషల్ మీడియా అంతటికీ కూడా ఈ టీం హెడ్ అన్నది అందరికీ తెలిసిన వాస్తవం. మరి సజ్జల భార్గవ్ ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? అవినాష్ రెడ్డి గారి పేరు ఒకరు తీస్తే కూడా ఎందుకు అరెస్ట్ లేవు? మీరు చేస్తున్న వాళ్ళతో మాత్రమే ఆపేస్తే, చేయించిన వాళ్ళకి ఎటువంటి శిక్ష పడకపోతే చేయించే వాళ్ళు ఇంకొకరితో మళ్ళీ ఇదే పని చేయించగలరు. కాబట్టి దీని మూలం ఎక్కడుందో కనుక్కోండి. ఎంక్వైరీలు ఎవరిని చేయాలో, ఏ పెద్ద తలకాయలు అందరినీ ఎవరెవరిని చేయాలో, ఎంత పెద్ద తలకాయ అయినా పర్వాలేదు, ఏ ప్యాలెస్లలో బ్రతుకుతున్నా పర్వాలేదు, కానీ పోలీసుల బాధ్యత దీని మూలాలు వెతకాలి, వాళ్ళను అదుపులోకి తీసుకోవాలి, ఎంక్వైరీలు చేయాలి, శిక్ష పడాలి. అప్పుడే ఆడవాళ్లకు కొంచెమైనా భద్రత కలుగుతుంది. నేను కేసు పెట్టాలి అంటే దానికి కొన్ని పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఉండొచ్చు. బికాస్ నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా నాకు అంత లిబర్టీ ఉండకపోవచ్చు. కానీ ఇది ఒక సోషల్ కాజ్. నేను కేసు పెడితే దీనికి ఒక పొలిటికల్ రంగు పూసినట్టు అవుతుంది. దట్స్ నాట్ వాట్ వీ వాంట్ హియర్. ఐ వాంట్ ద పోలీస్ టు టేక్ దిస్ అప్ యాజ్ అ సోషల్ కాజ్. నేను కేసు పెట్టినా పెట్టకపోయినా బాధితులు వీళ్ళు, చేయించిన వాళ్ళు వీళ్ళు అని తెలిసినప్పుడు దయచేసి యాక్షన్ తీసుకోండి. మాలాంటి వాళ్ళకు మళ్ళీ కాన్ఫిడెన్స్ దయచేయండి. రాజకీయాలు చేయడము ఈజ్ నాట్ అన్ ఈజీ థింగ్ ఫర్ విమెన్. ఎన్నో ఉన్నత అత్యాధునిక వైద్య విధానాలను అందుబాటులో ఉంచిన రాజమండ్రి కిమ్స్ బొలినేని హాస్పిటల్ యాజమాన్యం ఇప్పుడు అడ్వాన్స్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా చేసే ఓసీటీ వైద్య చికిత్స కూడా అందుబాటులోకి తెచ్చినట్లు కిమ్స్ సీఈఓ చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ఎస్ రామరాజు చెప్పారు. ఇది రాష్ట్రంలోనే తొలిసారి రాజమండ్రిలో ఈ విధానం అందుబాటులో ఉందని తెలిపారు. స్థానిక తాడితోటలో ఉన్న హోటల్ షెల్టన్ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం సాయంత్రం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2001లో బొలినేని కిమ్స్ ప్రారంభించే యాంజియోగ్రామ్, బైపాస్ సర్జరీ, రోటాబ్లెషన్ వంటివి చేయటానికి ముందుకొస్తే చాలా మంది ఆశ్చర్యపోయారని, హైదరాబాద్, బెంగళూరులకు వెళ్లిపోతామని అన్నప్పుడు పేషెంట్స్లో అవగాహన పెంచి ఇక్కడే ఆపరేషన్లు చేయటం ప్రారంభించామని గుర్తు చేసుకున్నారు. తర్వాత కాలంలో డాక్టర్ సతీష్ చేరారని, హాస్పిటల్లో ఇప్పటి వరకు చేసిన ఆపరేషన్లలో 13,000 సర్జరీలు డాక్టర్ సతీష్ ఒక్కరే చేసి రికార్డు నెలకొల్పారని అన్నారు. సాధారణంగా 100 మందిలో ఒక్క గుండె వ్యాధిగ్రస్తుడికి అయోర్టిక్ చాలా సన్నగా ఉంటుందని, అటువంటి గుండె వ్యాధిగ్రస్తులకు కూడా వాల్వులు రీప్లేస్మెంట్ చేసి రూట్ డైలేషన్ ప్రొసీజర్ ద్వారా ఇప్పటికీ 10 మందికి గుండె వ్యాధిగ్రస్తులకి పైగా విజయవంతంగా అమర్చినట్లు తెలిపారు. అలాగే అయోర్టిక్ వాల్ అసెండిరంగా అయోర్ట్ రీప్లేస్మెంట్ ప్రొసీజర్లు,
కరోటెడ్ ఎండెక్టమీ ప్రొసీజర్ను అధునాతన వైద్య పరికరాలతో అందుబాటులోకి తెచ్చామన్నారు. కార్డియాలజీ సర్జన్ డాక్టర్ సతీష్, కార్డియాలజిస్టులు డాక్టర్ శివప్రసాద్, డాక్టర్ ఫణితేజ, డాక్టర్ రేవంత్, డాక్టర్ చెన్నకేశవ్, డాక్టర్ పుష్యమి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కిమ్స్ హాస్పిటల్ రాజమండ్రిలో అడ్వాన్స్డ్ కార్డియాక్ ఇమేజింగ్ టెక్నాలజీ కాల్షియం హ్యాండ్లింగ్ మెకానిజమ్స్ మీద అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇన్స్టాలేషన్ చేయడం జరిగింది. దీని ద్వారా కిమ్స్ క్యాథ్ ల్యాబ్ అండ్ కార్డియాలజీ డిపార్ట్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఏదైతే ఎక్విప్మెంట్ ఉండాలో ఆ ఎక్విప్మెంట్ సమకూర్చుకుని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో క్యాథ్ ల్యాబ్ రీచ్ అవ్వడం జరిగింది. దీని ద్వారా చాలా కాంప్లికేటెడ్ కేసెస్ అనేవి ఈజీగా చేయడానికి అన్ని విధాల దానికి అవసరమైన ఎక్విప్మెంటు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నీ సమకూర్చుకోవడం ద్వారా హై ఎండ్ డిపార్ట్మెంట్గా అవతరించింది. సో ఈ విధానాల ద్వారా ఒకటేంటంటే ఇంట్రావాస్కులర్ ఇమేజింగ్, ఇంట్రావాస్కులర్ అల్ట్రాసౌండ్, ఆప్టికల్ కొహరెన్స్ టోమోగ్రఫీ ఓసిటీ అంటాం, ఓసిటీ, అలాగే రక్తనాళంలో ఉండే బ్లాక్స్లో ఉండే కాల్షియం బ్రేక్ చేయడానికి రోటబులేషన్ సిస్టము, అలాగే బ్లాక్స్ సివియారిటీ ఎక్కువ ఉందా లేదా అనేది నిర్ణయించడం గురించి కేవలం యాంజియోగ్రామ్ మాత్రమే సరిపోదు. దానికి సహాయంగా ఎఫ్ఎఫ్ఆర్ అండి కార్డియాక్ ఇమేజ్ ఫిజియాలజీ అంటాం, అంటే బ్లాక్ తీవ్రతకి దానికి స్టంట్ వేయాలా లేదా అనే అవగాహన రావడానికి ఈ కార్డియాక్ ఫిజియాలజీ అనేది కూడా ఈ ఎక్విప్మెంట్ కూడా లోపల ఇన్స్టలేషన్ చేయడం జరిగింది. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలోని 16వ డివిజన్ ఆదర్శ్ నగర్లో ఎంఎంఎల్ రాజు, ఏడాకుల వెంకటేశ్వరరావు, రాజాని వెంకటరమణ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆదేశానుసారం ఈ కార్యక్రమం జరుగుతోంది. ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం తీసుకోవటం వల్ల అన్ని కుటుంబాలకు మేలు జరుగుతుందన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు నడిపిస్తున్న సంక్షేమ రథసారథి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వాన్ని బలపరచడానికి అందరూ టీడీపీలో సభ్యులు కావాలని పిలుపునిచ్చారు. సభ్యత్వ నమోదు చేసుకుంటే పార్టీ సంక్షేమ విభాగం నుంచి కార్యకర్తలకు 5 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని, కార్యకర్తల కుటుంబాల్లోని విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు శీలం గోవింద్, కోడూరు మల్లినాయుడు, అప్పలనాయుడు, కృష్ణ, ధనరెడ్డి, నాగేశ్వరీదేవి, కన్నతల్లి, పార్వతీబాయ్, శ్రీదేవి, వెంకటలక్ష్మి, రవణమ్మ, ఐటీడీపీ సభ్యుడు ఎంఎస్ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి నరసింహకిషోర్ ఆదేశాల మేరకు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల కార్యకలాపాలను అణచివేసేందుకు గాను జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జోనల్ డీఎస్పీలు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది, స్పెషల్ పార్టీ సిబ్బంది సంయుక్తంగా కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలోని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తించబడిన పరిసర ప్రాంతాల్లో అనువనువు క్షుణ్ణంగా సోదాలు చేసి నాటుసారా, అక్రమ మద్యం, మందుగుండు సామాగ్రి, అనుమానమున్న వ్యక్తులపై ఆరా తీయటం జరిగిందన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే అసాంఘిక శక్తులను ఉపేక్షించబోమని తెలిపారు. అటువంటి వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా చట్ట వ్యతిరేక కార్యక్రమాలను అరికట్టాలంటే ప్రజల నుండి సహకారం ఎంతైనా అవసరమని, ఏదైనా సమాచారం ఉంటే దగ్గరలో ఉన్న పోలీస్ లేదా డయల్ 112కి సమాచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు. 31 నెంబర్ రికార్డు లేని వాహనాలను సీజ్ చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా నీప్లెస్ అగ్మెంటెడ్ రియాలిటీ సాంకేతికతను తమ హాస్పిటల్లో అందుబాటులోకి తెచ్చినట్లు యూనివర్సల్ హాస్పిటల్స్ అధినేత డాక్టర్ ఆరుమిల్లి రాజేంద్రబాబు చెప్పారు. ఇప్పటికే అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు అంతర్జాతీయ స్థాయి సాంకేతికతతో వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఈ నెల 24వ తేదీన మెగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దానవాయిపేట యూనివర్సల్ హాస్పిటల్లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో డాక్టర్ రాజేంద్రబాబు మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య చికిత్సలు అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. అందులో ఏర్పాటు చేసిన నీప్లెస్ ద్వారా మోకాలు మార్పిడి చికిత్స
చికిత్సలను అత్యంత ఖచ్చితత్వంతో సులువుగా చేయవచ్చని, ఈ విధానంలో అతి తక్కువ కోతతో సర్జరీ చేయటం వల్ల పేషెంట్ త్వరగా కోలుకోగలుగుతారని చెప్పారు. దీనివల్ల ఏ విధమైన రక్తస్రావం ఉండదని, ఆపరేషన్ చేసిన 3వ రోజే పేషెంట్ని డిశ్చార్జ్ చేస్తామని, పేషెంట్ కూడా సులువుగా నడవచ్చని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన వారందరికీ ఈ చికిత్సలు అందచేయాలన్న లక్ష్యంతో తమ హాస్పిటల్లో ఈ నెల 24వ తేదీ ఆదివారం ఉచిత మెగా శిబిరం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హెల్ప్ లైన్ నెంబర్ 9032527999 అలాగే 08832555533 లేదా 44లో సంప్రదించాలని ఆయన సూచించారు. డాక్టర్ ఆరుమల్లి కృష్ణ ఫణీంద్ర ప్రసాద్, డాక్టర్ ప్రశాంతి కోనేరు, డాక్టర్ స్ఫూర్తి కొల్లూరి పాల్గొన్నారు. మాకు ఈ యూనివర్సల్ హాస్పిటల్స్ మేము 2015 నుంచి స్థాపించి మోకాళ్ళ మార్పిడిలో మేము కొంచెం స్పెషాలిటీ హాస్పిటల్గా రూపుదిద్దుకున్నాం. అలాగే 2018లో ఆర్థో పైలట్ నావిగేషన్ మొట్టమొదటిసారిగా ఉభయ గోదావరి జిల్లాల్లో తీసుకొచ్చాము. అలాగే ఇప్పుడు మన నవ్యాంధ్రలో మొట్టమొదటిసారిగా నీ ప్లస్ టెక్నాలజీ, అక్కడ చూశారు కదా, ఆగ్మెంటెడ్ రియాలిటీ అంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ మోకాళ్ళ మార్పిడికి. దీనివల్ల చేసే ప్రొసీజర్లతో మనం ఖచ్చితత్వం, తర్వాత తక్కువ కోత, పేషెంట్కి అతిగా ఫిజియోథెరపీ అవసరం లేకుండా తొందరగా ఇంటికి పంపించే ప్రోగ్రాంతో ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంట్ దీన్ని చేయొచ్చు. సో దీన్ని తీసుకొచ్చిన సందర్భంగా మేము ఈ ఆదివారం ఒక మెగా సదస్సు, అందులో ఉచిత కన్సల్టేషన్ పెట్టి జనాలకి అవగాహన కల్పించాలని ఆలోచించాము. సో ఈ సదస్సులో పాల్గొనాలని మీ అందరి ద్వారా ప్రజలకు విన్నవించుకుంటున్నాం. సో ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని, ఇది అన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్యాష్లెస్ రూపంలో చేయొచ్చు. సో దీనికి కావలసిన హెల్ప్ లైన్ నెంబర్ కూడా మేము ఈ ప్రెస్ నోట్లో పెట్టాము. సో దీని ద్వారా ఈ వార్త ప్రజలందరికీ అందజేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. అన్ని అవయవాలలో కంటి చూపు, కంటి సంరక్షణ చాలా ప్రధానమైందని, తగు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్య లేకుండా జీవితం సాఫీగా గడుస్తుందని రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ అధ్యక్షులు నాళం నరసింహారావు అన్నారు. స్థానిక లాల చెరువులో జరిగిన ఉచిత నేత్ర వైద్య సేవా శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. సమాజానికి అవసరమైన సేవలు అందిస్తూ మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ, మగ్గాలలో శిక్షణ అందించడంతో పాటు నగరంలో నిరాశ్రయులు, అవసరార్థుల కోసం ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగిస్తున్న రాంబాబుకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. స్వర్ణాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు నారా రామ్మూర్తి నాయుడు జ్ఞాపకార్థం ఉచిత నేత్ర పరీక్షల శిబిరాన్ని నిర్వహించారు. తొలుత రామ్మూర్తి నాయుడు చిత్రపటానికి స్వర్ణాంధ్ర సభ్యులతో కలిసి నరసింహారావు నివాళులర్పించారు. పరమహంస యోగానంద నేత్రాలయ సౌజన్యంతో ఈ వైద్య శిబిరం నిర్వహించామని, సుమారు 250 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా 90 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించామని తెలిపారు. స్వర్ణాంధ్ర సభ్యులు పడాల రామిరెడ్డి, అనూప్ జైన్, బొప్పన నాగేశ్వరరావు, జనసేన మహిళా నాయకురాలు పోలిశెట్టి అలివేలు, ఓఎస్ చౌదరి, పోలిశెట్టి ప్రియా, హరికృష్ణ, డాక్టర్ బి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉచిత కళ్లజోళ్ల పంపిణీ డిసెంబర్ 3వ తేదీ బుధవారం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ప్రాంగణంలో జరుగుతుందని గుబ్బల రాంబాబు తెలియజేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ల పట్టాలకు స్థలం చూపించకుండా ఉన్నవారందరికీ గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణంలో 2 సెంట్లు ఇవ్వాలని, ఇల్లు లేని నిరుపేదలకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని సిపిఐ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సచివాలయంలో పెద్ద ఎత్తున లబ్ధిదారులతో కలిసి దరఖాస్తులు అందజేసింది. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తూర్పుగోదావరి జిల్లాలో చేపట్టిన ఆందోళన మంచి స్పందన వచ్చిందని, ఇళ్ల స్థలాలు పేద ప్రజలకు ఇచ్చే వరకు సిపిఐ దశల వారీగా పోరాటం నిర్వహిస్తుందని జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు. సచివాలయాల్లో సిపిఐ నాయకుల సహకారంతో ప్రజలు వెళ్లి దరఖాస్తులు అందజేయడం జరిగింది. దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులను డిసెంబర్ 1వ వారంలోగా సర్వే చేసి వారందరికీ ఇళ్ల పట్టాలు చేతిలో పెట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే డిసెంబర్ 2వ వారం నుండి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఐ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని హెచ్చరించారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి రాజమండ్రి జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కె రాంబాబు, నగర కార్యదర్శి వి కొండలరావు, సప్ప రమణ, కె శ్రీనివాస్, ఎస్ నౌజీర్, సేపేని రమణమ్మ, టి నాగేశ్వరరావు, మహిళా సమైక్య జిల్లా కన్వీనర్ లావణ్య, టేకి రామరాజు,
కొండావతి, సౌభాగ్య, బాలకృష్ణ, కె దుర్గా ప్రసాద్, పి దేవుడు బాబు తదితరులు పాల్గొన్నారు. శ్రీ కందుకూరి వీరేశలింగం పురమందిరం, టౌన్ హాల్, జూబ్లీ పబ్లిక్ లైబ్రరీ ఆధ్వర్యంలో నిర్వహించిన 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో ముగింపు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. కార్యదర్శి ఆకుల వీర్రాజుచే నిర్వహించబడిన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ తన యావదాస్తిని ప్రజా ప్రయోజనానికి వినియోగించిన గొప్ప సంఘ సేవకుడు కందుకూరి వీరేశలింగం పంతులు అని, ఎన్నో విద్యా సంస్థలను స్థాపించి స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇవ్వటమే కాక సమాజాన్ని ఎదిరించి వితంతు వివాహాలు జరిపించి మహిళా అభ్యున్నతికి పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కీర్తించారు. సభకు స్టేట్ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎర్ర వేణుగోపాల్ రాయుడు అధ్యక్షత వహించారు. బిఎల్ పురం ఫ్రెండ్స్ కల్చరల్ అసోసియేషన్ నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో వీరేశలింగం జీవిత చరిత్ర నాటక ప్రదర్శన ఆద్యంతం అందరినీ ఆకట్టుకుంది. డిసిసి అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాటూరి సిద్ధార్థ, లైబ్రరీ సభ్యులు నల్లం శ్రీనివాస్, టౌన్ హాల్ పెద్దలు అల్లపల్లి నాగబోస్, రెడ్డి రాజు, కురగంటి సతీష్, జేవివి అప్పారావు, మంచాల బాబ్జీ, డాక్టర్ లంక సత్యనారాయణ, నగర ప్రముఖులు ఆరవ సురేష్ కుమార్, బెజవాడ రంగారావు, గేడి అన్నపూర్ణరాజు తదితరులు పాల్గొన్నారు. లైబ్రరియన్ విటివి సుబ్బారావు, ఎస్వి రమణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే 10 ఏళ్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు, శాసనసభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మత్స్యకారుల కుటుంబాల జీవనోపాధి పెంచుతాం, మత్స్యకార దినోత్సవంలో కలెక్టర్ ప్రశాంతి వెల్లడి. ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లను బిగించడానికి వీల్లేదు, విద్యుత్ భవన్ వద్ద సిపిఐ సిపిఎం ధర్నా. మత్స్యకారుల సంక్షేమానికి అందరూ కృషి చేయాలి, వెలమ లక్ష్మణరావు ఆధ్వర్యంలో దుప్పట్లు పంపిణీ. వర్రా కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, పిసిసి అధ్యక్షులు వైఎస్ షర్మిలారెడ్డి డిమాండ్. ఇవే బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.